ఈ అవినీతి జరగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి. ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ను కాదని కడియం సీఆర్ పోయిండని. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండు, తెలంగాణ ధ్రువులను అందరూ ఎక్కించిండు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు, అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలకు, కవిత చేసే ఆరోపణలకు చాతనైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి. నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్తంతైనా సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే, మీరు అవినీతికి పాల్పడని వాళ్ళైతే, తప్పు చేయని వాళ్ళైతే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు ముందుగా సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.